ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో సంచలనం సృష్టించాం. సెమీస్ బెర్త్ ఖరారైన పోర్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్ మహిళల జట్టుపై టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదట్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతుల్లో వరుసగా ఓడిపోయి ఊపిరి ఆడకపోయినా ఈ రోజు ఆల్రౌండ్ ప్రదర్శనతో 53 పరుగుల తేడాతో కివీస్ను ఓడించి సెమీఫైనల్స్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ భారత బ్యాటర్ల ధాటికి కివీస్ బౌలర్లు తలవంచక తప్పలేదు. కెప్టెన్ సోఫీ డివైన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారంటే వారికి తెలియని విషయం ఏంటంటే భారత ఓపెనింగ్ ద్వయం తుఫాను సృష్టించబోతోందని. స్మృతి మంధానా 109 మరియు ప్రతిక రావల్ 122 ఇద్దరూ అదరగొట్టారు. వీరు మొదటి వికెట్కు 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 95 బంతుల్లో వేగవంతమైన శతకం. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆమె 17వ సెంచరీతో బెలిండా క్లార్క్ రాతా లెన్నింగ్ లతో కలిసి మొదటి స్థానాన్ని పంచుకుంది. అలాగే ప్రపంచ కప్లో భారత తరఫున అత్యధిక సెంచరీలు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డును సమం చేసింది. ప్రతిక రావల్ కూడా 134 బంతుల్లో 122 పరుగులు చేసి తన రెండో వన్డే సెంచరీని పూర్తి చేసింది. మంధానా అవుటైన తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 76 నాటౌట్ మెరుపు అర్ధ సెంచరీతో మరింత ఊపందుకుంది. ఈ బ్యాటింగ్ ధాటికి వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. న్యూజిలాండ్ చేజింగ్ 340 పరుగుల లక్ష్యం. దాన్ని తగ్గించి డిఆర్ఎస్ ప్రకారం 325 పరుగులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా కివీస్కు భారత బౌలర్లు మొదట్లోనే షాక్ ఇచ్చారు. క్రాంతిగాడ్ బౌలింగ్లో సుజీ బెట్స్ త్వరగా అవుట్ కాగా రేణుక సింగ్ ఓపెనర్ జార్జియా ఫ్లిమ్మర్ను బోల్తా కొట్టించింది. కీలకమైన అమేలియా కేర్ 45 వికెట్ను స్నేహ రాణా తీయడం గేమ్ చేంజర్ అయింది. బ్రూక్ హాలిడే 81 ఒంటరి పోరాటం చేసిన ఆమె భాగస్వామ్యాలు పెద్దగా నిలవలేదు. ఇసాబెల్ గేజ్ 65 నాటౌట్ చివరిలో వేగంగా ఆడినప్పటికీ అప్పటికే ఆలస్యం అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులకే పరిమితమైంది. ఈ భారీ విజయంతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న భారతదేశం సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. టాప్ 4లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మరియు మన భారత్ నిలిచాయి. ఈ సెంచరీల ప్రదర్శన మరియు టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన గురించి మీరేమంటారు? మంధానా, రావల్, జమీమా అదరగొట్టారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.